మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని ఉన్న మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటది. 13 years లోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది, ఎవరెస్ట్ ఎక్కినాక దట్ ఫీలింగ్ అసలు మనం అది మాటల్లో కూడా చెప్పలేదు. అరే ఇక్కడ ఆపేద్దాం ఇక నేను చనిపోతే కావచ్చు అనే కొన్ని థాట్స్ కూడా వచ్చి ఉంటాయి. పడిపోతే మనం సరే రోప్ కి హ్యాంగ్ అయి ఉంటే ప్రాబ్లం లేదు. మోర్ దెన్ 200 డెడ్ బాడీస్ ఉన్నాయి ఎవరెస్ట్ పైన. ఓకే ఓకే డెత్ జోన్ తర్వాత మీ ఆక్సిజన్ అయిపోయింది అని చెప్పారు. నాకు ఎక్కడ కూడా నేను ఎక్కలేను అనే కాన్ఫిడెన్స్ లేదు. రెండోది నా మైండ్ క్లియర్గా ఉంది. డెత్ జోన్ లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? విండ్ ఘోరంగా ఉంటుంది. అంత హై ఆల్టిట్యూడ్ లో మనకి కొన్నిసార్లు హైపోథర్మియా అలాంటి, అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనకి అర్థం కాదు. సడన్ గా ఎవరికైనా ఏమన్నా అయింది అనుకోండి, వాళ్ళని వదిలేసి వెళ్తారా? ఇది కూడా జరిగింది. ఆ రోజు మేము హై క్యాంప్కి వెళ్ళాల్సింది, ఆయన వల్ల మేము అందరం స్టెప్ బ్యాక్ చేసాం. ఇంటి దగ్గర పరిస్థితులు అంతకు ముందు ఒక రకంగా ఉండే, దాని తర్వాత ఇంకొక రకంగా ఎట్లా చేంజ్ అయినాయి? ఒక చేంజ్ అయితే వచ్చింది. డెఫినెట్ గా ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది పీపుల్ రియలైజ్డ్. ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం కానీ, ప్రెసిడెంట్ గారితోని నా మూవీ పూర్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడే కలిసి కూర్చొని రాష్ట్రపతి భవన్లో చూసాం. చైల్డ్ మ్యారేజ్ గురించి ఇవన్నీ నిజంగా మీరు ఫేస్ చేసిరా? నేను ఫేస్ చేయడం అంటే 7th 8th చదువుతున్నప్పుడే మ్యారేజ్ చేసుకోవడం అట్లా. మా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మాయిలు కూడా ఏదైనా సాధించగలరు, పరిస్థితులు దేనికి అడ్డు కాదు. లైక్ పేదరికం కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, ఏదైనా. స్టెప్ వచ్చిన తర్వాత ఒక 13 years లో అచీవ్మెంట్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం ప్రెషర్ ఎక్కువైపోద్ది. మా నాన్న నాకు ఎప్పుడు ఒకటే మాట చెప్పేవారు, ఎడ్యుకేషనే మెయిన్. మాకు అది దక్కలేదు, మేము చదువుకోలేకపోయినా. మీ థాట్స్ ఎట్లా ఉండే అసలు? మీరు ఏం అవ్వాలనుకున్నారు? నేను పోలీస్ ఆఫీసర్. ఆర్ఎస్పీ సార్ ప్రభావం మీ మీద ఎంత ఉంది? ఆబ్వియస్లీ ప్రవీణ్ సార్ లేకపోతే ఈ రోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇంత అచీవ్ చేసేదాన్ని కాదు. మీ గోల్ ఏమైనా చేంజ్ అయిందా? సో డెఫినెట్లీ మారింది. టార్క్ లో క్యాంప్స్ ఎట్లా ఉంటాయి? తెలంగాణలో మేము ఇప్పుడు 2 మెయిన్ సెంటర్స్ అయితే ఓపెన్ చేసాం. ఒకటి భువనగిరి ఉంది. రాక్ క్లైంబింగ్ ని ఒలింపిక్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టున్నారు కదా? ఆర్టిఫిషియల్ క్లైంబింగ్ ఒలింపిక్స్ లో కూడా ఉంది. కోవిడ్ తర్వాత యాడ్ చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పర్టికులర్ గా ఏమైనా చేస్తున్నారా? అమ్మాయిలు ఎక్కడ కూడా ఆగిపోకూడదు అనేది నాకు ఉంటది. అంటే నేను ఒక చిన్న గ్రామం నుండి నాకు ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఏదైనప్పటికీ నేను ఈ రోజు ఇంత అచీవ్ చేయగలిగాను. ఎవరెస్ట్ ఎక్కువ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో చాలా చేంజెస్ వచ్చినాయి కదా? అవును, చాలా వచ్చినాయి. కొందరికి ఫండ్స్ దొరకవు, రీసోర్సెస్ ఉండవు, సపోర్ట్ ఉండదు. వీటి మూడిట్లలో అసలు ఏది పెద్ద చాలా రిస్క్? స్పాన్సర్షిప్. ఇప్పుడు అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఈజీగా 35-40 lakhs అవుతుంది. నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి అసలు? ఒక డ్రీమ్ అయితే పెట్టుకున్నాను. ప్రజెంట్ యూత్ కి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఒక డ్రీమ్ ఉంటే మన ట్రాక్ మారదు, మన కాన్సన్ట్రేషన్ మారదు. అంటే మనం ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే హలో, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని 13 సంవత్సరాల వయసులోనే అధిరోహించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి పూర్ణ మాలవత్ మనతో ఉన్నారు ఈరోజు. సో ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, కానీ దాని తర్వాత ఎవరెస్ట్ తర్వాత ఎన్నో శిఖరాలను అధిరోహించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ రాక్ క్లైంబింగ్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంది అని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ పూర్ణ. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎవరెస్ట్ యాక్చువల్గా మీకు ఒక బిరుదు ఇవ్వాలి నిజానికి. ఎవరెస్ట్ మీరు ఎంతో మందికి, అంటే 13 years లోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో మీ ఫీలింగ్, అంటే ఎవరెస్ట్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉండింది అసలు? అక్కడ ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం మా 3TVతో. సో యాక్చువల్లీ హానెస్ట్గా చెప్పాలంటే 13 yearsకి పెద్దగా మనకి ఏమనిపించదు. అంటే ఆ ఏజ్ ఏంటంటే ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, స్కూల్కి వెళ్ళాలి, ఆ ఏజ్. బట్ లక్కీగా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చి నేను ఏదైతే నేను ట్రైనింగ్స్ కానీ ఏదైతే చేసుకుంటూ పోతున్నానో ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఎంజాయ్ చేస్తున్నా, ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకుంటూ. బట్ ఫైనలీ ఎవరెస్ట్ ఎక్కినాక దట్ ఫీలింగ్ అసలు మనం అది మాటల్లో కూడా చెప్పలేము. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత అసలు నేను ట్రైనింగ్ పార్ట్ ఒక ఎత్తు అయితే, ఎవరెస్ట్ ఎక్కడం ఈజ్ ఇంకో డిఫికల్ట్ టాస్క్ అది. అంటే ఎక్కడ ఏమవుతుంది అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే చాలా మా బ్రీతింగ్ మాకే బరువు అయిపోయేటట్టు. అంటే ఎంత మెల్లిగా నడిచినా శ్వాస అనేది ఇబ్బంది అవుతూనే ఉంటది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, కోల్డ్ విపరీతంగా ఉంటుంది, -40-50 degrees టెంపరేచర్ ఉంటుంది. ఇవన్నీ దాటుకుంటూ అంత కష్టపడి చాలా రోజుల తర్వాత
అంత పెద్ద అచీవ్మెంట్ చేసిన తర్వాత ఐ మీన్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ పార్ట్ ఏంటంటే నాకు పర్సనలీ లైక్ మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని ఉన్న మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంటే అది పట్టుకొని మనం అంత స్కైకి చాలా దగ్గరలో వరల్డ్లోనే హైయెస్ట్ పాయింట్ పైన నిల్చొని చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ టైంలో. అసలు ఏమో వర్డ్స్ కూడా లేవు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో నా హ్యాపీనెస్ని. బట్ ఇట్ వాజ్ సో గుడ్, లైక్ చాలా బాగుండే. ఓకే, నార్మల్గా అంటే ఎవరెస్ట్ అధిరోహించడానికి ఒక 1 day ముందు మీ ప్రాసెస్ అంతా ఎట్లా ఉండింది అసలు? అక్కడి వరకు అంటే పైకి ఎక్కేటప్పుడు ఆ టైంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉంటాయి కొంచెం, అరే ఇక్కడ ఆపేద్దాం ఇక నేను చనిపోతే కావచ్చు అనే కొన్ని థాట్స్ కూడా వచ్చి ఉంటాయి మీకు, అటువంటి సందర్భాలు? సో పర్టికులర్గా లాస్ట్ సమ్మిట్ డేస్ ఎట్లుంటాయంటే ఏ మౌంటైన్ అయినా మ్యాక్సిమం నీ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ ఎట్లుంటాయంటే మేము ఫస్ట్ అంటే క్యాంప్ 2 నుండి అంటే బిఫోర్ సమ్మిట్ డే ముందు మేము ఎర్లీగా స్టార్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కింది 25th అండి, May 25th, 2014. 24th రోజు ఎర్లీ మార్నింగ్ మేము క్యాంప్ 3 లాస్ట్ క్యాంప్ ఏదైతే ఉంటుందో మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా క్యాంప్కి రీచ్ అవుతే రెస్ట్ తీసుకోవచ్చు మేము. ఎందుకంటే సమ్మిట్కి అదే సేమ్ డే నైట్ మేము సమ్మిట్కి బయలుదేరాలి. సో మాకు పడుకోవడానికి టైం ఉండదు, రెస్ట్ కూడా దొరకదు. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి 6-7 hours 8 hours కూడా పట్టచ్చు, డిపెండ్స్ ఆన్ స్పీడ్. ఇంకోటి ఏంటంటే మనం హై ఆల్టిట్యూడ్ కి వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువ స్లో అయిపోతా ఉంటాం, ఆక్సిజన్ లెవెల్స్ వల్ల, కోల్డ్ వల్ల, కుడ్ బి ఎనీథింగ్. అన్ని రోజులు మనం రోజు క్లైంబింగ్ చేస్తూ ఉండడం వల్ల బాడీ అలసిపోవడము, రీజన్స్ లైక్ సో స్లో అయిపోతూ ఉంటాం. 6 to 8 hours ఆ క్యాంప్కి రీచ్ అయ్యాం. అరౌండ్ 3 o'clock ఏమో రీచ్ అయ్యాం మేము మధ్యాహ్నం. మార్నింగ్ ఎప్పుడో 6కి బయలుదేరితే. సో అట్లా రీచ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి నిద్ర రాకపోయినా మనం బాడీకి రెస్ట్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. రెస్ట్ మోడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవడము. దెన్ మళ్ళీ నైట్ 9:30కి ఏమో స్టార్ట్ అయ్యామండి. మధ్యలో ఇక్కడ ఆగి మళ్ళీ నైట్ క్యాంప్ 3 డెత్ జోన్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ నుండి అంటే ఇంకా అక్కడ నుండి మెయిన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. క్యాంప్ 3 నుండి 8,300 meters, సమ్మిట్ వచ్చేసి 8848 meters. సో అది లాస్ట్ క్యాంప్. అక్కడ రెస్ట్ తీసుకొని దెన్ నైట్ 9:30కి అట్లా మేము స్టార్ట్ అయ్యాం 24th. స్టార్ట్ అయ్యి ఇంకా మేము కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాం. ఎట్లా ఉంటుంది అని అంటే వే కూడా కింది నుండి పై వరకు సేమ్, అంటే ఒక హాఫ్ వే తర్వాత ఇంకా పై వరకు మొత్తం కంప్లీట్గా ఇంకో సైడ్ మౌంటైన్స్ ఉండడం, ఇంకో సైడ్ కంప్లీట్ చాలా డీప్ లోయలు ఉంటాయి. సో ఒక మనిషి నడిచేంత దారి మాత్రమే ఉంటుంది. ఒకవేళ నేను స్లో ఉండి ఇంకెవరైనా నన్ను ఓవర్టేక్ చేయాలన్నా చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి అట్లా ఉంటుంది. సో ఎందుకంటే రోప్ ఉంటుంది, రోప్ని పట్టుకొని వెళ్తాం. ఇన్ కేస్ ఏదన్నా జరిగినా మళ్ళీ స్లిప్ అయ్యి మళ్ళీ అందులో పడిపోతాం. సో పడిపోతే మనం సరే రోప్కి హ్యాంగ్ అయి ఉంటే ప్రాబ్లం లేదు, రెస్క్యూ చేయడం ఏదో చేస్తాం. కానీ మనం ఆల్రెడీ ఫిక్స్డ్ రోప్ ఉన్న వాటికి హ్యాంగ్ అయి ఉండకపోతే అందులో పడిపోయాం అనుకోండి, అసలు మన డెడ్ బాడీ కనబడని కూడా కనబడదు. సో అంత డీప్గా వెళ్ళిపోతాం, పడిపోతాం. సో అట్లా సమ్మిట్ డే ఇస్ లైక్ దట్, అంటే కొంచెం రెస్ట్లెస్గా ఉంటుంది. బట్ స్టిల్ ఆ ఎగ్జైట్మెంట్ ఒకటి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ డెడ్ బాడీస్ కూడా కనిపించే చాలా మోర్ దెన్ 200 డెడ్ బాడీస్ ఉన్నాయి ఎవరెస్ట్ పైన. చాలా సంవత్సరాలు అయి ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది, అంటే మైనస్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. మేము ఎట్లా అయితే మొత్తం కవర్ చేసుకొని వెళ్ళిపోతాం ఫుల్ బాడీ, ఏ పార్ట్ కూడా మనకి బయట ఎక్స్పోజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం మంటలో చేయి పెడితే ఎలా కాలిపోతుందో సేమ్ చలికి కూడా అంతే ఉంటుంది, ఫ్రాస్ట్ బైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీస్ కూడా అలాగే కనిపిస్తాయి, మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటాయి చాలా సంవత్సరాలు. అవును, మంచుతోని మళ్ళీ డ్రెస్. సో అట్లా బాడీస్ని చూసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిన పరిస్థితి కూడా. నేనైతే ఒక డెడ్ బాడీ చూడగానే, అంటే నైట్లో ఎన్ని తొక్కుకుంటూ వెళ్ళామో ఎన్ని దాటుకుంటూ వెళ్ళామో అంతా తెలియదు.
ఎందుకంటే పాత రోప్స్కి కూడా చాలా హ్యాంగ్ అయిపోయి ఉంటాయి. పాత ఎవ్రీ ఇయర్ కొత్త రోప్ ఫిక్స్ చేస్తారు. పాత రోప్స్కి కూడా హ్యాంగ్ అయి ఉంటాయి కొన్ని బాడీస్. బట్ ఆ నైట్లో మనకి ఓన్లీ హెడ్ ల్యాంప్ ఉంటుంది, పెట్టుకొని వెళ్తాం. మనం అటు ఇటు తిరిగి చూసి అంత ఏం ఉండదు, జస్ట్ ఫోకస్డ్గా చాలా కాన్సన్ట్రేషన్తోని ప్రతి అడుగు వేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. సో ఎందుకంటే మళ్ళీ మా షూ కింద క్రాంపోన్స్ అనేది యూజ్ చేస్తాం మేము, ఐస్లో స్నోలో గ్రిప్ కోసం, స్లిప్ అవ్వకుండా. సో అది కూడా మనం నడవడం కూడా చాలా జాగ్రత్తగా నడవాలి. మన అడుగు మనకే తగిలినా కింద పడతాం, స్పైక్స్ లాగా ఉంటుంది కదా, సో తట్టుకొని అట్లా పడిపోయే అవకాశం. సో ప్రతి ఒక్క అడుగు కాన్సన్ట్రేషన్తోనే వేస్తూ వెళ్తూ ఉంటుంది. సో సడన్గా అదే నైట్లో నాకు టైం ఏం చూసుకోలేదు కానీ సడన్లీ నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. ఓకే. సో కళ్ళు తిరుగుతూ ఉంటే నేను షెర్పాతోనే చెప్పాను, ఐ వాంట్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు కూర్చుంటాను, రెస్ట్ తీసుకోవాలి నేను అని అంటే. మనం మౌంటైన్స్లో ఇంకోటి ఏంటంటే హై ఆల్టిట్యూడ్లో 5 to 10 minutes కంటే హార్డ్లీ 10 minutes కూడా ఎక్కువే, 5 minutes కంటే ఎక్కువ మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒకటే ప్లేస్లో కూర్చోనో నిల్చోనో బాడీ ఫ్రీజ్ అయిపోతుంది, హీట్ అనేది పోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. చలికి బాడీలో మూమెంట్ ఉంటే మనకి అన్ని సెల్స్ కూడా లైక్ యాక్టివ్ ఉంటే, బాడీ హీట్ ఉంటే మనం మూమెంట్ ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతే మనం మూమెంట్ కదలలేము. సో అట్లా మనం ఎక్కువసేపు రెస్ట్ కూడా తీసుకోలేము, అది కూడా మైండ్లో ఉంది. బట్ ఒక 2 minutes అన్న కూర్చుంటే నేను సెట్ అవుతానేమో, ఎందుకంటే నాకు కళ్ళు తిరిగి నాకేం కనబడట్లేదు. స్టిల్ ఐ రిమెంబర్ మొత్తం బ్లాక్ ఐస్ ఓపెన్ ఉన్నాయి కానీ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏం కనబడట్లేదు. సో చెప్పిన తర్వాత కూర్చోవడానికి కూడా అక్కడ స్పేస్ లేదు. బట్ తీసుకెళ్ళి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక దగ్గర రెస్ట్ చేసాం. దెన్ తను ఇమ్మీడియట్గా నా ఆక్సిజన్ చెక్ చేశారు. నాకు తెలియదు ఫస్ట్ అంటే ఇంతకుముందే ట్రైనింగ్ చేసాం, బట్ ఎక్స్పీరియన్స్ హై ఆల్టిట్యూడ్లో అది ఫస్ట్ టైం. దేనివల్ల ఇట్లా అవుతుంది అనేది నేను కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పలేకపోయినా భయంతో. సో ఎందుకో మళ్ళీ నన్ను అక్కడి నుండి రిటర్న్ తీసుకెళ్ళిపోతారేమో అన్న భయం ఒకటి ఉండే. ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు, కాకపోతే కళ్ళు తిరుగుతున్నాయి అంతే. సో ఆయన ఆక్సిజన్ చెక్ చేయగానే ఇమ్మీడియట్గా ఆక్సిజన్ యాక్చువల్లీ అయిపోయింది, అందుకే నేను అంత మూమెంట్ ఇవ్వలేకపోయా. సో సిలిండర్ అయిపోయింది. దెన్ ఇమ్మీడియట్గా ఎట్లాగో మేము ఎక్స్ట్రా క్యారీ చేస్తాం, సో ఇమ్మీడియట్గా ఆక్సిజన్ చేంజ్ చేయంగానే దెన్ ఐ వాజ్ ఫైన్. ఓకే ఐఎమ్ సేఫ్ అనిపించింది ఫస్ట్. అంటే ఎక్కడా నేను అక్కడ నుండి రిటర్న్ నన్ను తీసుకెళ్ళిపోతారా అనే భయం తప్ప నాకేమన్నా అవుతుంది అనేది థాట్ లేదు. నేను అక్కడ నుండి మళ్ళీ చేంజ్ చేసేసుకొని ఒక సిప్ వాటర్ తీసేసుకొని దెన్ మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. సో అంటే వెదర్ కూడా క్లియర్గా ఉండాలి మేము వెళ్ళేటి రోజు. వెదర్ చాలా క్లియర్గా ఉంది, స్టార్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి, స్కై ఇస్ డార్క్, లైక్ స్టార్స్ కి మనం చాలా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా నడుస్తుంది ఎక్స్పెడిషన్. దెన్ ఎర్లీ మార్నింగ్ లైక్ చాలా దగ్గరలో ఉన్నా నేను, సమ్మిట్ని నేను చూస్తున్నాను, ఫ్లాగ్స్ ఉంటాయి అన్ని కనబడుతున్నాయి. అంటే హార్డ్లీ ఒక 10-15 minutes అనుకోండి నేను రీచ్ అయిపోతే. ఆ టైంలో నాకు లెఫ్ట్ సైడ్లో ఒక బాడీ కనిపించింది. నేను ఇది బాడీ అని కూడా అనుకోలేదు. లైక్ చాలా మంది ఆక్సిజన్ సిలిండర్స్ అయిపోయినాయి, క్యారీ చేయకుండా అక్కడ రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి అక్కడ పెట్టేసి రోప్కి టై చేసేసి వెళ్ళిపోతుంటారు. బట్టలు అట్లా చేస్తారు అనేది నేను తెలియదు, నేను బట్టలు అనుకున్నాను కానీ బట్టలు కాదు, అది ఒక బాడీ. దెన్ షెర్పా చెప్తుంటే నాకు అది బాడీ బట్టలు కాదు అని చెప్తుంటే ఫస్ట్ భయపడ్డా నేను కూడా ఎక్కడ ఇలాగే అయిపోతానేమో అనే భయం అప్పుడు స్టార్ట్ అయింది. బట్ అదేంటో అంటే ఇక్కడ బాడీ ఉంది, అక్కడ సమ్మిట్ కనిపిస్తుంది, చాలా దగ్గరలో కనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ చూద్దాం, నేనైతే స్ట్రాంగ్ గానే ఉన్నాను కదా, నాకేమో అంటే వెదర్ చేంజ్ అవుతే గానీ మనం ఇంకేం చేయలేము, కానీ అదర్వైజ్ నేనైతే స్ట్రాంగ్ ఉన్నా. వెళ్ళి చూద్దామని ఇంకా నేను కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాను. అండ్ సమ్మిట్ కి బిఫోర్ చాలా రిస్కీ ఉంటుంది వెళ్ళడం.
ఓకే ఓకే. లైక్ ఎట్లా అంటే అంత ఒక ఫుట్ మన ఒక లెగ్ కూడా పెట్టే స్పేస్ కూడా అంత ఉండదు, మొత్తం రాకీ ఉంటుంది, కొంచెం టర్న్ అయ్యి పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో కొంచెం మొత్తం రాకీ ఏరియా ఉంటుంది, ఇంకో సైడ్ మొత్తం కంప్లీట్ లోయనే కనబడుతుంది కింది వరకు. సో చాలా ఉంటారు ఆ రాక్ ని పట్టుకొని హక్ చేసుకొని వెళ్తున్నట్టే ఉంటుంది. బట్ కింద కంప్లీట్ మన లెగ్ పెట్టడానికి కూడా స్పేస్ ఉండదు, సగమే అనుకోండి. ఇంకా చాలా జాగ్రత్త, చాలా చాలా అంటే చాలా జాగ్రత్త, ఇప్పటికీ గుర్తుంది నాకు. సో అట్లా అది చాలా టాస్క్ అనిపించింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ సమ్మిట్కి అయితే రీచ్ అయిన తర్వాత అది ఇంకా అదో వేరే ఆనందం. ఫైనలీ రీచ్ అయిపోయావు. బట్ ఇంకో థాట్ రన్ అవుతుంది నాకు, సరే పై వరకు రావడం ఈజ్ ఓన్లీ హాఫ్ వే కదా, మళ్ళీ సేమ్ ఎంత పైకి వచ్చామో అంత కిందికి పోవాలి. సో అదొకటి రన్ అవుతుండాలి. బట్ ఒక 10 minutes ఉన్నాం, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రపంచం అంతా కనిపించేటట్టు ఆ ఫీల్. చుట్టూ చూస్తుంటే పెద్ద పెద్ద మౌంటైన్స్, బ్లూ స్కై, వైట్ మౌంటైన్స్, చాలా బాగుండే. అది అట్లా సమ్మిట్ డే ఇస్ లైక్ దట్, కొంచెం రెస్ట్లెస్ గా ఉంటుంది. రిటర్న్ లో కూడా కంటిన్యూ కిందికి రావాల్సి వస్తుంది. మనం వెదర్ కండిషన్స్ ని బట్టి హై క్యాంప్ లో ఉండడమా కిందికి వెళ్ళిపోవడమా ఉంటుంది. మా కేసులో అయితే మేము వెదర్ 11 o'clock, నేను సమ్మిట్ మార్నింగ్ 6 o'clock చేస్తే 11 తర్వాత వెదర్ పాడైపోయింది. ఓకే. దెన్ అక్కడ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ వెదర్ స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఒక 10 meters దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనబడనంత వైట్ 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 అయిపోయింది మొత్తం. సో మన ఫుట్ ని మనమే రోప్ ని పట్టుకొని వెళ్ళిపోవడం అంతే. సో అలా వస్తున్నప్పుడు విండ్ కూడా చాలా స్పీడ్ ఉంది, 100-120 km/h స్పీడ్లో. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు గాగుల్స్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుండాలి. ఇబ్బంది ఇన్ ద సెన్స్ ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది, ప్లస్ మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. నాకు గాగుల్స్లో ఫాగీ అయిపోయింది, కనబడలేదు. అవును. సో అది నేను పైకి తీసి కొసేపు అలా పెట్టేశాను. నేను తప్పు చేశాను యాక్చువల్లీ, అట్లా పెట్టి ఉండకపోవాల్సింది. బట్ నేను అనుకోలేదు ఆ లూజ్ స్నో అంతా విండ్ వల్ల వచ్చి నా కళ్ళలో పడుతుందని. కంప్లీట్ గా లూజ్ అప్పుడే పడుతుంది, స్నో పడుతుంది, విండ్ కూడా వస్తుంది, ఆ స్నో అంతా కళ్ళలో పడింది. అండ్ కుచ్చుకుంటుంది కళ్ళల్లో, చాలా పెయిన్ఫుల్గా ఉండే. బట్ ఏదో ఒకటైతే చేసి కిందికి రావాలి. వెదర్ పాడైపోయింది కాబట్టి మనం పైన ఉండడానికి ఉండదు ఖచ్చితంగా, ఎందుకంటే అంబులెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం కూడా మనకు కూడా ఏమన్నా జరగచ్చు, చెప్పలేము. అంత హై ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ పెట్టుకొని ఉంటాం కాబట్టి, అండ్ చాలా రిస్కీ కాబట్టి మేము కిందికి రావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. 8,848 meters నుండి కంటిన్యూగా మేము ఎక్కడో 3-4 hours రెస్ట్ తీసుకున్నాం అంతే. 24th రోజు కంటిన్యూగా మళ్ళీ బ్యాక్ టు 6,400 meters వచ్చాం మేము అదే రోజు. రాత్రి 8 అయింది, 8:30. గ్రేట్. సో ఎందుకంటే మేము ఇప్పుడు క్యాంప్ 3 కూడా మాకు రిస్కే, 2 కూడా రిస్కే. వెదర్ కంప్లీట్ పాడైపోయింది. నెక్స్ట్ డే అయితే మేము బేస్ క్యాంప్లో మేము వెళ్ళేటప్పుడు కంప్లీట్గా రాకీ ఏరియా ఉండే, కంప్లీట్ రాక్స్. మేము రిటర్న్ వచ్చేసరికి నా మోకాళ్ళ వరకు స్నో వచ్చింది. అంటే కంప్లీట్గా కంటిన్యూగా 3-4 days వెదర్ స్నోఫాల్ అవుతూనే ఉంది. సో క్యాంప్ 3లో ఉండలేం, 2లో ఉండలేం, 1లో కూడా ఉండలేం. సో అడ్వాన్స్ బేస్ క్యాంప్కి వచ్చాం కిందికి. వన్ డేలోనే కంప్లీట్. సో మీరు నార్మల్గా డెత్ జోన్ తర్వాత మీ ఆక్సిజన్ అయిపోయింది అని చెప్పారు. అక్కడ ఆక్సిజన్ అయిపోయిందని మీకు తెలియదు, బట్ సంథింగ్ ఏదో జరుగుతుంది అని అనుకున్నారు. అట్ ది సేమ్ టైం నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇలా చెప్తే వెనక్కి పంపిస్తారేమో అని అనుకున్నాను. ఎవరికైనా మనం చనిపోతామని ఒక భయం ఉంటుంది, కానీ మీరు ఎందుకు నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడ చెప్తే నన్ను కిందికి పంపిస్తారేమో అని అనుకున్నారు? అంత ధైర్యం అది ఎట్లా వచ్చింది అసలు? నాకు తెలిసి ఒకటి ఫస్ట్ ఏంటంటే నేను ట్రైనింగ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసాను, ఘోరంగా చేసాం ట్రైనింగ్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం కోసమే పర్టికులర్గా చాలా ప్రాక్టీస్ చేసాము. రెండోది ఏంటంటే నేను ఆ మూమెంట్లో నాకు ఎక్కడ కూడా నేను ఎక్కలేను అనే కాన్ఫిడెన్స్ లేదు.
నేను ఖచ్చితంగా ఎక్కగలను అనేదే ఉంది. రెండోది నా మైండ్ క్లియర్గా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది, ఫోకస్డ్గా ఉంది. రెండోది నా బాడీ అంతా అలసిపోయలేదు, ఐఎమ్ ఏబుల్ టు వాక్. నా ప్రాబ్లం ఓన్లీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏం కనబడట్లేదు, అదొకటే నా ప్రాబ్లం. అందుకని నేను సెకండ్ థాట్కి వెళ్ళలేదు, నేను చేయలేనేమో, నాతో అవ్వదేమో, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనే థాట్ రాలేదు నాకు. మేబీ అంటే మౌంటైన్స్లో నేను నేర్చుకుంది ఏంటంటే మనకు తెలుస్తుంది, మనం ఎవరికైనా జనరల్గా ఎవరైనా ఏదైనా చేస్తున్నాం అని ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఏంటి ఇక్కడితో నేను ఆపేయాలా ముందుకెళ్ళాలా అనేది ఫస్ట్ మనకే తెలుస్తుంది. అది మనం గమనించగలిగితే మనం మౌంటైన్స్లో ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం రాదేమో, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ఆ మూమెంట్లో నాకు ఎక్కడ నేను డౌన్ అనిపించలేదు, ఎక్కడ వీక్ అనిపించలేదు, కాబట్టి ఐ వాజ్ క్లియర్. సో నేను కాన్ఫిడెంట్గా ఉండే, అందుకే నేను ముందుకెళ్ళగలిగాను. డెత్ జోన్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? విండ్ ఘోరంగా ఉంటుంది. అది నార్మల్ డే అయినా, మంచి క్లియర్ వెదర్ ఉన్నా కానీ, వెదర్ పాడైపోయినా కానీ, విండ్ అయితే ఇస్ కామన్. జనరల్గా మౌంటైన్స్లో, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్లో నార్మల్ విండ్ వస్తూనే ఉంటుంది. 60-70 km/h ఆ స్పీడ్ ఉండనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎట్లా అంటే నేను ఒక నా వస్తువులు ఏమున్నా కానీ నేను అక్కడ లూజ్గా అట్లా వదిలిపెట్టద్దు, కొట్టుకెళ్ళిపోతుంది. సో ప్రతి ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ప్రతి ఒక్క క్లోతింగ్ విషయంలో కానీ, నాకు సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. సో డిసిప్లిన్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, పేషెన్స్ కానీ, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ మెయిన్గా. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత అన్నీ ఉన్నప్పటికీ ఒక చిన్న అన్నీ ఉన్నాయి, అన్నీ నేను సెట్ చేసుకున్నా, ఓన్లీ ఒక మ్యాచ్ బాక్స్ మర్చిపోయిన ఎక్స్ప్రెషన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి ఒక్క ఎక్విప్మెంట్కి, ప్రతి ఒక్క వస్తువుకి. మౌంటైన్కి వెళ్ళేటప్పుడు ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. అంటే ఇప్పుడు డెత్ జోన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మేము. ఎంటైర్ మౌంటైన్లో మౌంటైనీరింగ్ అంటేనే ఇట్స్ రిస్క్. అందులో అంత హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ చెక్ చేస్తూ ఉండాలి, నా మూమెంట్స్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, నా బాడీ కరెక్ట్ ఉందా, నా మైండ్ కరెక్ట్గా ఉందా. అంత హై ఆల్టిట్యూడ్లో మనకి కొన్నిసార్లు హైపోథర్మియా అలాంటి, అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనకి అర్థం కాదు. అలాంటి మైండ్ సెట్ అట్లా అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ వల్ల. సో అది కూడా జరుగుతుంటాయి. సో ఎవ్రీ మూమెంట్ మనం కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి, మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువసేపు మనం టెంట్లో కూడా ఉండొద్దు అన్నట్టు. బయట మన బాడీ ఆ వెదర్కి, ఆల్టిట్యూడ్కి అడాప్ట్ అవ్వాలి అని అంటే మనం బయట టైం స్పెండ్ చేస్తూ ఉండాలి, బాడీ మూమెంట్ ఉండాలి. మీరు నార్మల్గా ఎవరెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక 6-7 పెద్ద అంటే ఎవరెస్ట్కి ఈక్వల్గా ఉన్నటువంటి మౌంటైన్స్ని కూడా మీరు రీచ్ అయ్యారు. నార్మల్గా ఎవరెస్ట్ తర్వాత మీకు అంత ఇబ్బందిగా అనిపించింది, లేదంటే అంత అద్భుతంగా అనిపించింది ఏమున్నది? ప్రతి ఒక్క మౌంటైన్ అద్భుతమే నాకైతే. అంటే నేను మౌంట్ ఎవరెస్ట్ ఒక పర్పస్, ప్యాషన్, పర్పస్ అనే దాంతోనే వెళ్ళినాము. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ లైక్ నా బిగినింగ్, టర్నింగ్ బ్యాక్ అనేది లేకుండా నేను ఇంకా అదే కంటిన్యూ చేస్తాను నేను అనుకోలేదు. తర్వాత మౌంటైన్స్ మీరు అన్నట్టు 7 continents లో 7 highest mountains. అవి కాకుండా నేను కొన్ని ఇండియన్ మౌంటైన్స్ కూడా క్లైమ్ చేశాను. 7 summits ఇస్ ఫేమస్ అంతే. సో ఎవ్రీ మౌంటైన్ ఈజ్ అ స్పెషల్ ఫర్ మీ. ప్రతి ఒక్క మౌంటైన్ ఒక్కొక్కటి నేర్పిస్తుంటుంది, అంటే ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తుంటుంది. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ వరల్డ్స్ హైయెస్ట్ పీక్. ఇప్పుడు కిలిమంజారో కానీ, ఎల్బ్రూస్ కానీ, ఇలాంటి కొన్ని మౌంటైన్స్, ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క లెసన్ నేర్పిస్తుంది మనకి. బట్ ఎవ్రీ మౌంటైన్ ఈస్ డిఫరెంట్ అగైన్, అన్నీ సేమ్ ఉండదు. డిఫరెంట్ డిఫికల్టీస్ ఉంటుంది, డిఫరెంట్ ఆల్టిట్యూడ్ ఉంటుంది, డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది, రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటాం, డిఫరెంట్ నేచర్. సో నాకు తర్వాత నేను అన్ని మౌంటైన్స్ అన్ని మౌంటైన్స్ ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా పీస్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను బాగా తర్వాత ఎవరెస్ట్ తర్వాత బాగా డిఫికల్ట్గా ఫీల్ అయిన మౌంటైన్ ఏంటంటే మౌంట్ దెనాలి, నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్. సో అది ఆ మౌంటైన్ ఎట్లా అంటే
కొన్ని మౌంటైన్స్లో మనకి పోర్టర్స్ కానీ గైడ్స్ని కానీ గైడ్స్ ఉంటారు, పోర్టర్స్ని అట్లా అలో చేయరు. గైడ్స్ అంటే ఓన్లీ వాళ్ళు రూట్ చూపించడం, మనకి ఏదన్నా మనం ఏమన్నా అడిగితే గైడ్ చేయడం అట్లాంటి వరకు అక్కడి వరకే ఉంటారు వాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు మనకి కావాల్సిన ఫుడ్, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్, మనకు కావాల్సిన ఏదైనా సరే అన్నీ మనమే క్యారీ చేసుకొని వెళ్ళాలి. సో నేను ఇక్కడ ఆ మౌంటైన్కి ప్రాక్టీస్ చేసేటప్పుడు లారీ టైర్లు కానీ అవన్నీ కట్టుకొని నడుముకి ప్రాక్టీస్ చేయడము. సో ఇట్లా రకరకాలుగా బ్యాగ్లో రాక్స్ వేసుకొని, లేదంటే మా రోప్స్ ఉంటాయి, రోప్స్ వేసుకొని భువనగిరి పైకి కిందికి ఎక్కి దిగడము, లైక్ మెట్లు ఎక్కి దిగడము, అట్లా ప్రాక్టీస్ చాలా చేసాము. ఎందుకంటే 1 monthకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆబ్వియస్లీ ఏ మౌంటైన్కైనా తీసుకెళ్లాల్సింది. ఫుడ్ 1 monthకి కావాల్సిన ఫుడ్, స్లీపింగ్ బ్యాగ్, టెంట్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అన్ని మనమే క్యారీ చేయాలి. అసలు క్యారీ చేయడానికి ఎవరు ఉండరు, అలో చేయరు అసలు. సో వెనకాల స్లెడ్జ్ గుంజాలి, బ్యాక్ ప్యాక్ ఉంటుంది, మన డే ప్యాక్, మనకి ఎవ్రీ క్యాంప్లో మనం అన్నీ తీసుకొని వెళ్ళాల్సిందే. సో అన్నీ మనమే క్యారీ చేస్తూ వెళ్తాం కాబట్టి కొంచెం ఒకటే అది పెద్ద డిఫికల్ట్ టాస్క్. అది కొన్నిసార్లు స్టీఫ్ క్లైంబింగ్ ఉంటుంది, కొన్నిసార్లు మ్యాక్సిమం అంత స్టీపే ఉంటుంది. సో అది మనం ముందుకు లాగుతుంటే మనల్ని వెనక్కి లాగుతుంటుంది, చాలా విండ్ ఒకటి వస్తుంటుంది. సో చాలా స్ట్రెంగ్త్ కావాలి, ట్రైనింగ్ చాలా చేసాము. బట్ ఆ మౌంటైన్ అయితే ప్రిపరేషన్ కానీ, పేషెన్స్ కానీ, హార్డ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే నేను అంత క్యారీ చేసి పైకి వెళ్ళగలను. చాలా ఎంత వెయిట్ ఎంత ఉంటుంది? 40 kgs వరకు ఉంటుంది. 40 kgs వరకు ఉంటుంది. 40 kgs అండ్ మన బరువుని ముందుకు లాగుతూ ఉండాలి ఒక్కొక్క అడుగుతో. మీరు అన్నట్టు విండ్ వస్తుంటుంది ఆపోజిట్ నుండి, అది ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్. అవును. సో ఇట్లా మొత్తం క్యారీ చేసుకుంటూ ఎంత అలసిపోయినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యాంప్కి రీచ్ అయిన తర్వాత మన టెంట్ మనమే వేసుకోవడం, మనది మనమే కుక్ చేసుకొని తినడము, ఏదైనా సరే అది మనది మనమే చేసుకోవాలి. సో అది బిగ్ టాస్క్ అయింది. బట్ టీమ్ వర్క్ బాగా నేర్చుకున్నాం. మా టీం ఒక 4 members ఉండే, వెరీ గుడ్ పీపుల్. ఒకరినొకరు మేము సపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో అలా ప్రతి ఒక్క విషయాలు నేర్పిస్తుంది. బట్ అదే మన డైలీ లైఫ్లో కూడా డైలీ లైఫ్లో కూడా మనకి యూజ్ అవుతుంది. డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది మనకి. సో అది డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు మౌంటైన్స్లో మేము తిన్న చాక్లెట్ కవర్ కూడా మేము ఎక్కడ పడేయద్దు. అది అంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, ఎందుకంటే అంత చాలా క్లీన్గా ఉంటాయి మౌంటైన్స్. అండ్ మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా ఉంటారని నాకు తర్వాత తెలిసింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేప్పుడు నాకు తెలియదు. బట్ మేము ఏం తిన్నా కానీ పడేయం, మా పాకెట్లోనో లేదా బ్యాగ్లోనో పెట్టేసి డస్ట్బిన్లో వేస్తాం. సో అంత ఫుడ్ అంటే మీకు ఇష్టమైన ఫుడ్ తీసుకెళ్ళొచ్చా? మన ఇష్టం. అంటే మనకు నచ్చింది మనం తినగలిగేది తీసుకెళ్ళడం ఇస్ బెటర్. బట్ ఏది పర్టికులర్ ఫుడ్ అనేది ఉంటుంది, అంటే న్యూట్రిషన్, ప్రోటీన్ ఇవన్నీ అని అంటారు కదా. ఇష్టమైన ఫుడ్ అనేది అంటే మెంటల్ గా మనల్ని ప్రిపేర్ చేయడానికి ఎందుకు అట్లా? న్యూట్రిషన్ అట్లా ఏమి ఉండదు. నేనైతే ప్రిపరేషన్ లో కూడా నార్మల్ ఫుడ్ గట్టిగా తింటాను, నాకు నచ్చింది తింటాను. నేను చాలా అంటే నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు కానీ తర్వాత అప్పుడు చిన్నగా ఉన్నాను కదా, నాకు రోజు తిట్లు పడేటి. నేను మామిడికాయ పచ్చడి పెడితే కానీ తినకపోతుండే. నా కోసం నాతో పాటు ఉన్న షెర్పా నాకు 8,300 meters డెత్ జోన్ వరకు రైస్ తీసుకొని వచ్చారండి. నేనేం తినట్లేదు, అంటే ఆ చైల్డ్ మైండ్ సెట్ అప్పుడు. బట్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్, ఖచ్చితంగా చేయాలి అని. తర్వాత మాకు నచ్చింది మేము తీసుకెళ్తుండే. అందులో పికిల్స్ కూడా ఉంటాయి, ఎక్కువ కూడా మనం తినంది బెటర్ మౌంటైన్. మళ్ళీ స్టమక్ అప్సెట్ అయినా కానీ ఇబ్బంది అయిపోతుంది. సో అట్లా బట్ నచ్చిన ఫుడ్ తీసుకెళ్తాం. కానీ ఏది దొరకకపోయినా ఏది దొరికితే అది తినేది కూడా మేము బిల్డ్ చేసుకున్నాం. ఏది దొరికినా తినాలి, స్టమక్ ఫుల్గా తినాలి, మంచిగా తినాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. మౌంటైన్స్ లో జనరల్ లైఫ్ లో కూడా ఆబ్వియస్లీ కాబట్టి మనం పెద్దగా పట్టించుకోము. సో అదే. ఇప్పుడు నార్మల్గా మీ కోఆర్డినేషన్ ఉంటుంది కదా, మీతో వచ్చిన వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళలో సడన్గా ఎవరికైనా ఏమన్నా అయింది అనుకోండి, బట్ మీరు రీచ్ అవ్వాలి.
వాళ్ళని వదిలేసి వెళ్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళని బ్యాక్ వెళ్ళి తీసుకొని రావడం అట్లా ఏదైనా ఉంటుందా? ఇది కూడా జరిగింది, అందుకే నేను టీమ్ వర్క్ గురించి మెన్షన్ చేశాను. దెనాలి మౌంటైన్లో, దెనాలి మౌంటైన్ కావచ్చు, కిలిమంజారో కావచ్చు. కిలిమంజారో కూడా నేను టీమ్తోనే వెళ్ళినాను ఫస్ట్, తర్వాత నేను లీడ్ చేశాను. యాజ్ అ లీడ్గా అయితే డెఫినెట్గా నేను అందరినీ తీసుకొని వెళ్ళాల్సిందే. బట్ యాజ్ అ క్లైంబర్ కూడా మేము దెనాలిలో అయితే మా ఒక క్లైంబర్, మాతో పాటు ఉన్న క్లైంబరు కొంచెం సిక్ అయినుండే. దానివల్ల మేము వెదర్ మంచిగా ఉన్నా లేకపోతే ఆ రోజు మేము హై క్యాంప్కి వెళ్ళాల్సింది, వెదర్ కూడా బాగుండే, హై క్యాంప్కి వెళ్ళాల్సింది. ఆయన వల్ల మేము అందరం స్టెప్ బ్యాక్ చేసాం, ఎందుకంటే మాకు టైం ఉంది. కొన్ని మౌంటైన్స్కి ఇన్ని డేసే అని పర్మిషన్ ఉంటుంది, మాకు టైం ఉంది, నెక్స్ట్ డే వెళ్ళొచ్చు అన్నట్టు మేము అందరం వెయిట్ చేసాం. బట్ నెక్స్ట్ డే అందరం కలిసి వెళ్ళినాం. సో అట్లా కొన్ని డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్, టైమింగ్స్ అట్లా ఉంటుంది. అండ్ పేషెంట్ ఎవరైతే సిక్ అయ్యారో ఆయన పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అతనే క్లియర్గా నేను చెయ్యలేను అని డెసిషన్ తీసుకుంటే దెన్ ఆయనకు ఒక గైడ్ని, షెర్పానిచ్చి పంపించేస్తాం, మేము పైకి వెళ్ళేసి వస్తాం. షెర్పా అని అంటారు యాక్చువల్లీ, గైడ్ అని కూడా అనొచ్చు. ఓకే ఓకే ఓకే. అంటే పోర్టర్స్ వేరు, షెర్పాస్ వేరు. ఓకే ఓకే ఓకే. పోర్టర్, షెర్పా అండ్ గైడ్ ఇస్ సేమ్. ఓకే ఓకే. అట్లా మీరు వదిలేసిపోయిన పర్సన్ ఎవరైనా ఉన్నారా ఈ అంత ఎక్స్పీరియన్స్ లో? అవును, ఉన్నారండి. ఒక లేడీ ఉన్నారు, తను డ్రాప్ అయిపోయారు, నేను చేయలేను అని చెప్పేసి. దెన్ కొన్నిసార్లు అంటే ఒక 2 సార్లు చెప్పి చూస్తాం, యూ కెన్ ట్రై అని. అంటే మనకు కూడా తెలుస్తుంది వాళ్ళు చేయగలుగుతారా లేదా, డ్రాప్ అవ్వడమే బెటర్ అని. దాన్ని బట్టి విల్ టేక్ ఎ కాల్, ఓకే మీరు స్టెప్ బ్యాక్ అవ్వడమే బెటర్. అండ్ ఆ స్టేజ్లో డెసిషన్ తీసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే యాజ్ ఎ మౌంటైనియర్స్ ఎక్కువ మనం రిస్క్ కూడా తీసుకోకూడదు. అంటే ఎట్లా ఉంటుంది అంటే, మేము 2019లో అదే మౌంటైన్, దెనాలి మౌంటైన్ని ఫస్ట్ అటెంప్ట్ చేసాం మేము, సేమ్ టీమ్ ఫస్ట్ అటెంప్ట్ చేసాము. అందులోనే ఒక లేడీ తను అంటే డ్రాప్ అయిపోయారు. అంటే ఎట్లా ఉంటుందంటే తను డ్రాప్ అయిపోయారు, బట్ మేము వెళ్ళేసరికి మేము దగ్గర దాకా ఉన్నాము, చాలా దగ్గర దాకా మౌంటైన్కి ఒక 2 hours 3 hours వాక్ చేస్తే రీచ్ అయిపోతాం. ఆ టైంలో వెదర్ అంతా కంప్లీట్గా సడన్గా చేంజ్ అయిపోయింది, స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ రిస్క్. దెన్ మేము ఇంకా రీచ్ అవ్వలేదు, ఒక 10 నిమిషాల దూరంలో ఉన్నాము అని అంటే రిస్క్ తీసుకోవచ్చు. యాజ్ ఎ క్లైంబర్స్ ఇన్ని మౌంటైన్స్ క్లైంబ్ చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ ఎ క్లైంబర్స్ మేము ఆ టైంలో టీమ్ అంతా డిస్కస్ చేసుకొని ఇట్స్ బెటర్ టు గో బ్యాక్ అని చెప్పి, అంటే ఆల్రెడీ క్లైంబ్ చేసి వచ్చే వాళ్ళు మాకు చెప్తున్నారు, మీరు ముందుకెళ్తే సబ్మిట్ చేస్తారేమో కానీ ఇట్స్ రిస్క్ అన్నారు, మీ ప్రాణానికి రిస్క్. మేమేమనుకున్నాము, బతికుంటే మళ్ళీ వచ్చి ఎక్కొచ్చు, మౌంటైన్ అయితే అక్కడే ఉంటుంది కదా, మౌంటైన్ అక్కడే ఉంటుంది, నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ ఏదో ఒకటి చేసి రావచ్చు. సో అట్లా మళ్ళీ మేము మొత్తం టీమ్ అంతా బ్యాక్ వచ్చేసారు. మొత్తం టీమ్ ఒకరి వల్ల కాదు, వెదర్ పాడైపోవడం వల్ల. ఆయన ఒక సిక్ అయిన వల్ల మనం ఏం డిస్టర్బ్ అవ్వం, వాళ్ళకి సపరేట్ గైడ్ ఉంటారు, దెన్ స్టే బ్యాక్, మనం వెళ్ళిపోవచ్చు, అది ప్రాబ్లం లేదు. కాకపోతే వెదర్ పాడైపోవడం వల్ల మేము అందరం కూడా రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది 2022లో. తర్వాత కోవిడ్ రావడం వల్ల బ్రేక్ వచ్చేసింది. 2022లో అదే మౌంటైన్ ని మళ్ళీ క్లైంబ్ చేసాం. చాలా బాగుండే వెదర్, అప్పుడు అంత సహకరించలే వెదర్. 22లో అయితే చాలా సేమ్ టీమ్ మళ్ళీ వెళ్ళి క్లైంబ్ చేసాం. ఓకే, మీరు ఎవరెస్ట్ నుంచి బ్యాక్ అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత, అంటే నార్మల్గా చాలా పెద్ద పెద్ద లీడర్స్ని కలిశారు, వీళ్ళందరినీ కలిశారు. అట్ ది సేమ్ టైం ఇంటి దగ్గర పరిస్థితులు అంతకు ముందు ఒక రకంగా ఉండే, దాని తర్వాత ఇంకొక రకంగా ఎట్లా చేంజ్ అయినాయి అసలు పరిస్థితులు కానీ, మీ ఊర్లో సిచ్యువేషన్స్ కానీ, ఇవన్నీ ఎట్లా మారినాయి? సో మెయిన్గా విలేజ్ విషయానికి వస్తే, నాతో పాటు మా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ కూడా మంచిగా ఉద్యోగాలు చేసుకున్నారు. అంటే ఒక చేంజ్ అయితే వచ్చింది డెఫినెట్గా. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది పీపుల్ రియలైజ్డ్, చాలా మంది రియలైజ్ అయిపోయి, నేను కూడా చెప్తూ ఉంటాను, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంది చదివించడానికన్నా మనం హాస్టల్స్లలో ఏదో ఒకటి చేసి అడ్మిషన్ ఇప్పించడము, సంథింగ్. చాలా చేంజ్ అయితే ఉంది, మంచిగా సెటిల్ అవుతున్నారు అందరూ. ఒకప్పుడు మా నాన్న వాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండేవి కావు. బట్ పర్సనలీ మా ఫ్యామిలీ డెఫినెట్లీ చేంజ్డ్.
కొంచెం తర్వాత 13 yearsకి 14 yearsకి అచీవ్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు Yes, yes. ఇది ఇంత పెద్ద అచీవ్మెంట్ నేను చేసింది What చాలా is పెద్ద me అని. అచీవ్మెంట్ అనేది. Yeah. అంటే ఆ ఏజ్ నేను చెప్పినట్టు ఆడుకునే వయసు, ఆ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, నాకు ఇది కావాలి అంటే కావాలి, Yes. చైల్డ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది లైక్. బట్ అదంతా అంత క్రౌడ్లలో ప్రోగ్రామ్స్ విజిట్ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ స్లోలీ ఓకే నాకు మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఐ డిడ్ సంథింగ్. ఇంతమంది అందరూ ప్రేమ చూపిస్తుంటే అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే ఓకే నేను ఒక పెద్ద అచీవ్మెంట్ చేశాను అని తర్వాత రియలైజేషన్స్ అయినాయి. ఓకే ఓకే. దెన్ ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం కానీ, ప్రెసిడెంట్ గారితోని నా మూవీ పూర్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడే కలిసి కూర్చొని రాష్ట్రపతి భవన్లో చూసాము. లాట్ ఆఫ్ చేంజ్. చాలా అంటే ఇనిషియల్ డేస్లో కొంచెం నేనేనా ఇదంతా ఏంది అనేది అనిపించేది. తర్వాత తెలుస్తున్న కొద్దీ ఓకే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఇంత దూరం రాగలిగాను అంటే ఎవరైనా ఏదైనా చేయగలం అంటే నేనే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ఒక మౌంట్ ఎవరెస్ట్. తలుచుకోవాలి, కష్టపడాలి, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనం ఎంత కష్టపడితే అంత సాధించగలుగుతాం. అది రియలైజ్ అయ్యా నేను. సినిమా వచ్చింది కదా పూర్ణ అనే సినిమా, లైక్ దాని తర్వాత అంటే అమ్మ నాన్నలతో కలిసి చూసారా సినిమాని? చాలా సార్లు చూసాము. ప్రమోషన్స్కి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నాతో పాటు వచ్చారు. ముంబైకి, ఢిల్లీకి. మా నాన్నగారు నేను ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు నేను బోర్డ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. హెల్త్ కేర్ అవార్డ్ అని చెప్పి మన అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా మా నాన్నగారు అవార్డు రిసీవ్ చేసుకున్నారు. సో అట్లా చాలా మూమెంట్స్ ఉన్నాయి. మూవీ అయితే మేము ఫ్యామిలీతో చాలా సార్లు చూసాను. వాళ్ళ ఆనందానికి అసలు హద్దులే ఉండవు అనుకోండి. సో చాలా తిరిగాం ప్రమోషన్స్ కి అందరం కలిసి. సినిమాలో చూపించినట్టు కొన్ని అంటే ఇన్సిడెంట్స్ మీ లైఫ్ లో జరిగినవి అంటే ఒక చైల్డ్ మ్యారేజ్ గురించి ఇవన్నీ నిజంగా మీరు ఫేస్ చేసిరా? నేను ఫేస్ చేయడం అంటే మా ఫ్యామిలీలో మేము ఫేస్ చేయలేదు. బట్ మా విలేజ్లో మేము కలిసి చదువుకున్న మా ఫ్రెండ్స్ లైక్ 7th 8th చదువుతున్నప్పుడే తను మ్యారేజ్ చేసుకోవడం అట్లా మా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు ఊర్లో మ్యారేజ్ చేసుకున్నారు. సో అంటే ఆ రియాలిటీని తీసుకొని సినిమాలో పెట్టారు. సో అట్లా ఊర్లలో ఇది జరగకూడదు అంటే ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ అనే డిఫరెన్స్. అంటే ఒక అమ్మాయికి ఆపర్చునిటీ వస్తే, ఒక అమ్మాయికి మనం సపోర్ట్ చేస్తే తను ఎంత ఎదగగలదు, తను ఎంత అచీవ్ చేయగలదు అనేది పూర్ణ రోల్. నిజానికి అదే జరిగింది. అండ్ ఇంకో రోల్ ఏంటంటే ఒక అదే చిన్న వయసులో పెళ్లి చేసేస్తే తన లైఫ్ ఇలా ఉండిపోతుంది అనేది. అంటే చిన్న ఏజ్లో మనం అన్నీ క్యారీ ఫార్వర్డ్ చేయలేం కదా, లైక్ అంటే మెచ్యూరిటీ అంత ఉండదు, మన బాడీ కూడా అంత స్ట్రాంగ్ ఉండదు. 13-14 yearsకి స్మాల్ కిడ్. సో తన లైఫ్ ఎట్లా ఉంటుంది లైక్ అది డిఫరెన్స్లో తీశారు సినిమా. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ చేంజ్ అయిపోయాయి మీరు ఎవరెస్ట్ ఎక్కి వచ్చిన తర్వాత. మ్యాక్సిమం అంటే అర్థమవుతుంది, జనాలకు కూడా అర్థమవుతుంది ఓకే అమ్మాయిలు కూడా ఏదైనా సాధించగలరు. పరిస్థితులు దేనికి అడ్డు కాదు. లైక్ పేదరికం కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, ఏదైనా ఏది అడ్డు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మన మైండ్, మన హార్డ్ వర్క్, మనం చేసే పనులు అంతే. నేను బిలీవ్ చేసేది, నేను నా జర్నీలో నేను నేర్చుకుంది అదే. ఏది మనల్ని ఆపదు. మన మైండ్ సెట్ మనం ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉంటే నథింగ్ కెన్ స్టాప్. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత బుక్ కూడా వచ్చింది కదా అపర్ణ తోటకర్ రాసింది. 2019లో రిలీజ్ అయింది. అది పూర్ణ అని 3 languages లో, తెలుగు, మలయాళం అండ్ ఇంగ్లీష్లో అపర్ణ మేడం రాశారు. ఓకే. ఇప్పుడు మీరు ఎవరెస్ట్ ఎక్కొచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంటే తర్వాత 13 years తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు, స్కూలింగ్ తర్వాత కాలేజ్ తర్వాత పీజీ కూడా చేసినట్టున్నారు పొలిటికల్ సైన్స్లో. సో ఈ టైంలో ఈ ప్రాసెస్ అంతా ఎట్లా నడిచింది? సో కొంచెం టఫే. ఎందుకంటే
ఒక 13 yearsలో అచీవ్మెంట్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం ప్రెషర్ ఎక్కువైపోద్ది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ లాగా చూడడము, ఈవెన్ స్కూల్లో టీచర్స్ కావచ్చు, బయట మా ఫ్రెండ్స్ కావచ్చు, బయట రిలేటివ్స్ కావచ్చు, ఎవరిని చూసినా అక్కడ చూస్తారు అందరూ. నా ఎడ్యుకేషన్ కూడా కొంచెం నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. అంటే ఓకే నన్ను టాపర్ అవ్వాలనుకుంటారు ఆబ్వియస్లీ, బట్ మనం ఎంత చేయాలో అంతవరకు చేయగలుగుతాం. అంటే అందరం రాలేం కదా టాపర్స్, వాట్ ఎవర్ కొంచెం చాలా ఎడ్యుకేషన్ వైపు కూడా నేను ఎక్కడ కూడా బ్రేక్ చేయాలనుకోలేదు, చేయలేదు. ఎందుకంటే మా నాన్న నాకు ఎప్పుడు ఒకటే మాట చెప్పేవారు, ఎడ్యుకేషనే మెయిన్, మాకు అది దక్కలేదు, మేము చదువుకోలేకపోయినాం, ఎడ్యుకేషన్తోనే ఏదైనా వస్తుంది అనేది మా చిన్నప్పటి నుండి మా మైండ్లో అదే పెట్టేసిండు మా నాన్న. సో ఎస్ఎస్సి పూర్తి చేసుకొని దాని తర్వాత మంచిగా తర్వాత ఎవ్రీథింగ్ కంటిన్యూషన్లోనే ఇంటర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. డిగ్రీ కూడా సేమ్ మా రెసిడెన్షియల్ స్కూల్లోనే కాలేజ్లోనే చేశాను. డిగ్రీ చేస్తున్నప్పుడు ఎక్స్చేంజ్ స్టూడెంట్గా నేను మినిసోటా స్టేట్ యూనివర్సిటీ అమెరికాలో 1 year లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఒకటి, ప్లస్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్షియల్ ఎడ్యుకేషన్ దాని మీద 2వ సెమిస్టర్ చేశాను. కోవిడ్ టైంలో ఐ కేమ్ బ్యాక్. దెన్ మాస్టర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ చేశాను. కొంచెం ఇటు 7 summits, వేరే మౌంటైనీరింగ్ కెరియర్, నా ప్రాక్టీస్, ఎడ్యుకేషన్ కొంచెం టాస్క్ ఉండేది. బట్ ఐ యూస్ టు మేనేజ్. స్కూల్లో కాలేజ్లో ఎట్లా ఉంటుంది, టైం టు టైం ఉంటుంది. సో దానివల్ల నాకు చాలా ఈజీ అయింది. పొద్దున్నే 5 లేవడం, ప్రాక్టీస్ అయిపోయేది, దాని తర్వాత క్లాసెస్ కూడా అయిపోయేది, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ అయ్యేది. సో ఆ షెడ్యూల్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ కానీ ప్రాక్టీస్ కానీ నడిచేది. ఇంకా మనకి హాలిడేస్ చూసుకొని ఆ టైంలో మౌంటైన్ సీజన్ చూసుకొని మౌంటైన్ క్లైంబింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళం. అట్లా చేసుకుంటూ వచ్చాను. అంటే 7 summits ఈజ్ మై ప్యాషన్. నేను ఫినిష్ చేయాలనుకున్నాను కానీ ఇంత టైంలోనే చేయాలి అనేది ఎప్పుడు అనుకోలేదు. ఫినిష్ చేయాలంతే నా టార్గెట్. అది అట్లా సో అంత ఫ్లెక్సిబుల్ గా జరిగింది అన్నట్టు. టాస్క్ ఉండేది, బట్ ఐ హావ్ టు మేనేజ్. ఆ టైంలో రీచ్ అవ్వకంటే ముందు మీ థాట్స్ ఎట్లా ఉండే, అసలు మీరు ఏం అవ్వాలనుకున్నారు? నేను పోలీస్ ఆఫీసర్. చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉంది నాకు. అంటే నాకు తెలిసి 4th 5th క్లాస్ అనుకుంటాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మా ఇంటి ముందు ఉన్న ఒక అక్క, తను ఎన్సీసీ డ్రెస్ వేసుకొని, నేను స్కూల్ నుండి వచ్చేసరికి తను ఎన్సీసీ డ్రెస్ వేసుకొని వచ్చారు. నేనేమనుకున్నా పోలీస్ ఎవరో వచ్చారు, మొత్తం ఇంట్లో అంతా తిరుగుతున్నారు అని చెప్పేసి నేను భయపడిపోయి లోపలికి పారిపోయాను. మా అమ్మ ఏమైనా భయపడుతున్నావు అంటే, ఏం లేదు ఎవరో పోలీసులు వచ్చిర్రు అని అంటే, అంటే పోలీసులు అంటే ఒక రెస్పెక్ట్ ఆబ్వియస్లీ, బట్ ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు అనిపించింది, ఓకే పోలీసులకు అందరు భయపడతారు, నేను కూడా పోలీస్ అవ్వాలి అని అట్లా అనుకున్నాను. తర్వాత అదే డ్రీమ్ ఉండేది నాకు. అండ్ నేను ఎవరెస్ట్ ఎక్కే టైంకి ప్రవీణ్ సార్ కూడా IPS ఆఫీసర్ అవ్వడము, అందులో అప్పటికి నాకు ఇన్ని క్యాడర్స్ ఉంటాయి, అందులో IPS IAS లైక్ DSP అన్ని SI అన్ని ఉంటాయని నాకు తెలియదు. బట్ సార్ని చూసిన నా డ్రీమ్ ఇస్ పోలీస్ ఆఫీసర్, అందులో ఏది అనేది నేను అనుకోలేదు. సార్ని చూశాక తర్వాత ఓకే అలా అవ్వాలి సార్ లాగా అని అనుకున్నాను. దెన్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్. నౌ లైక్ నాలాంటి ఇంకో 100 మంది పూర్ణాలను తయారు చేయాలి అనే డ్రీమ్. గ్రేట్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. yes ఇప్పుడు నార్మల్గా మీ ఫస్ట్ భువనగిరి ఫోర్ట్ దగ్గర ట్రైనింగ్ క్యాంప్ అయింది మీకు. సో అక్కడికి అసలు మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేశారు? సమ్వేర్ సినిమాలో ఎట్లా మీరు ఏదో ఇంటికి వెళ్ళిపోతుంటే వచ్చి బస్లో కూర్చోవడం ఇట్లా జరిగింది అనేది? అలా ఏం లేదు. నేను నాకు అడ్మిషన్ వచ్చి నేను జాయిన్ అయిన తర్వాత స్లోగా అక్కడ నేను అడ్జస్ట్ అవ్వడానికే టైం పట్టింది హాస్టల్లో. స్లోగా అన్నీ సెట్ అయిన తర్వాత నేను మళ్ళీ మా స్కూల్లో ఊర్లో ఉన్నప్పుడు బాగా గేమ్స్ ఆడుతుండే, ఫుల్లీ యాక్టివ్. నేను కొంచెం కొత్త ప్లేస్, కొత్త ఫ్రెండ్స్ అనేసరికి టీచర్స్ కొంచెం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి రావడం కొంచెం ఇబ్బంది అయిపోయి కొంచెం క్వైట్ అయిపోయా కొన్ని సంవత్సరాలు, ఒక 3-4 years. నేను 8th క్లాస్లో మళ్ళీ అంత పాతగా అయిపోయినా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశా గేమ్స్ ఆడడము. అండ్ ఐ బికెమ్ స్పోర్ట్స్ లీడర్ స్కూల్లో. 9th క్లాస్ వచ్చేసరికి స్పోర్ట్స్ లీడర్ అయిపోయి ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉంటుండే అన్నిట్లలో, ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కానీ అన్ని. దెన్
ప్రవీణ్ సార్ వచ్చాక ఈ స్కూల్స్లో ఉన్న పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ వాళ్ళకి చాలా ఉంది, ఏదైనా చేయగలరనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని అంటే ఏదన్నా కొత్త ఇనిషియేటివ్ తీసుకోవాలి అని చెప్పి ఇది రాక్ క్లైంబింగ్కే ప్లాన్ యాక్చువల్లీ. ఎవరెస్ట్ లేదు ఫ్రేమ్లో, రాక్ క్లైంబింగ్. అట్లా అన్ని స్కూల్స్ నుండి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత, సర్క్యులర్ వచ్చిన తర్వాత మా స్కూల్ నుండి నన్ను సెలెక్ట్ చేశారు. అట్లా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అన్నట్టు. స్పోర్ట్స్లో ఉండడం వల్ల బికేమ్ ఈజీ ఫర్ మీ టు గెట్ ఇన్ టు దిస్. భువనగిరిలో వచ్చినప్పుడు ఫస్ట్ డే అయితే వణికిపోయాను, మొత్తం బాడీ మొత్తం షివర్ అవుతుండాలి. అంటే నాకు స్కూల్లో చెప్పడం ఏం చెప్పారంటే, వాళ్ళకు కూడా బేసిక్ ఐడియా లేదు రాక్ క్లైంబింగ్ ఏంటి, మౌంటైన్స్ ఏంటి అని. నేనేమనుకున్నా, ఓకే మేడం అడిగారు నన్ను రాక్ క్లైంబింగ్ అంటే తెలుసా, తెలియదు అన్న. కొండలు ఎక్కడం అన్న. ఓకే కొండలు ఎక్కడం అంటే నువ్వు పుట్టి పెరిగిందే కొండలలో. సో ఓకే కొండలు ఎక్కడమే కదా, ఏదున్నా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చులే అని చెప్పి అట్లా వచ్చాను. వచ్చిన తర్వాత అర్థమైంది, డే బై డే ఒక్కొక్క యాక్టివిటీ చేస్తుంటే భయం అనేది మాత్రం డెఫినెట్గా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఉంటుంది, బట్ స్లోగా నేర్చుకుంటున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ ఆ భయం పోతుంది అనేది ఆ ట్రైనింగ్ లో నేను రియలైజ్ అయ్యా. తర్వాత ఇంటి దగ్గర కొండలెక్కి ఆ కొండలలో పెరిగి వచ్చిన ఈ కొండల్లో ఏముందిలే చూసుకుందాం పద అనుకున్నారు. అంతే అనుకున్నాను. ఫస్ట్ డే చాలా భయపడ్డా, సెకండ్ డే కూడా కొంచెం భయం ఉండే, థర్డ్ డే నుండి ఎవరు చేస్తారు అని అంటే ఫస్ట్ నేనే ఉరుకుతుండే, ఏ యాక్టివిటీ అయినా అంత యాక్టివ్ ఉండే. సో అట్లా అన్ని దాంట్లో కూడా ఇంకా యాక్టివ్ గా ఇప్పుడు కూడా లైఫ్ లో నాకు భయం ఉంటుంది ఇప్పటికీ. ఏదన్నా కొత్తది ఏదన్నా స్టార్ట్ చేయాలంటే ఇప్పటికీ ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసాను కదా అని భయం ఉండకుండా ఏముండదు. ఏదన్నా తెలియని విషయం నేను చేయబోతున్నాను అని అంటే భయం ఉంటుంది, బట్ ప్రిపేర్ అయిపోతా. ఓకే ఏదైనా భయమే ఉంటుంది, బట్ ఒకసారి ట్రై చేసి చూస్తేనే అవుద్దా లేదా అని. అవ్వదు అనేది ఏమి ఉండదు, నేర్చుకొని చేయడం అంతే. అట్లా నార్మల్గా ఆర్ఎస్పీ సార్, అసలు ఆర్ఎస్పీ సార్ ప్రభావం మీ మీద ఎంత ఉంది? అసలు మిమ్మల్ని అప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు, దాని తర్వాత సార్తో ప్రయాణం ఎట్లా కొనసాగుతుంది? నేను ఇప్పటికైనా ఎప్పటికైనా ఒకటే చెప్తానండి, నా లైఫ్లో నేను బాగా ఇన్స్పైర్ అయింది ముగ్గురు వ్యక్తుల నుండి. ఒకటి మా పేరెంట్స్, అమ్మ నాన్న. కష్టపడితే మనం హ్యాపీగా ఉండొచ్చు, కష్టపడి ఏదైనా చేయగలం అనేది వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నా. ఆబ్వియస్లీ ప్రవీణ్ సార్ లేకపోతే ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది కాదు, ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇంత అచీవ్ చేసేదాన్ని కాదు. సో మెయిన్ కీ రోల్ డెఫినెట్లీ ప్రవీణ్ సార్ ఉంటారు. అండ్ ఆయన చూసిన తర్వాతే ఓకే లైఫ్లో మనం సక్సెస్ అయ్యి తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎలా ఎదగాలి అనేది ఆయన చూసిన తర్వాత నేర్చుకున్నాను నేను సార్ని. దెన్ ఆయన సార్ కూడా చెప్పేది అదే చెప్తుంటారు, తీసుకునే స్థాయి నుండి మనం ఇచ్చే స్థాయికి ఎదగాలి అని. సో మా కోచ్ నన్ను, మా నాన్న ఎట్లనో చిన్నప్పటి నుండి ఆయన చూస్తున్నారు, ప్రతిదానికి ట్రైన్ చేయడము, ప్రతి విషయంలో గైడ్ చేయడము, ఇప్పటికీ మేము కలిసి వర్క్ చేస్తున్నాము. సో అట్లా ద బెస్ట్ పీపుల్ నా లైఫ్ లో. గ్రేట్. కోచ్ సార్ పేరు ఏం పేరు? శేఖర్ బాబు. అవును, ఫస్ట్ నుండి తనే ఉన్నారు కదా. అవును సార్. ఓకే. ఎస్. ఇప్పుడు నార్మల్గా మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీ గోల్ ఏమైనా చేంజ్ అయిందా? ఎవరెస్ట్ శిఖరం పైకి వచ్చిన తర్వాత మీ గోల్స్ అన్ని ఇట్లా అవ్వాలి, ఫస్ట్ పోలీస్ అవ్వాలనుకున్నారు, ఎవరెస్ట్ వచ్చిన తర్వాత కూడా చాలామంది వాళ్ళ ప్రొఫెషన్ మార్చుకొని బయటకు వెళ్ళిపోయి వేరే ఏదో ప్రొఫెషన్ ఎంచుకొని ఉంటారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు? సో డెఫినెట్లీ మారింది. నేనైతే అంటే పోలీస్ ఆఫీసర్ అనేది నాకు ఆ యూనిఫామ్ అనేది ఒక ఎమోషన్ నాకు. చూద్దాం, అది లైఫ్ లో డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు ట్రై అట్లీస్ట్. నా ఇష్టం కోసం చేస్తాను. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా నా గోల్ మారింది. అంటే గోల్ ఇన్ ద సెన్స్ నేను చేయాలనుకున్న నా టార్గెట్ అయితే మారింది. ఇప్పుడైతే మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని టార్క్ అనే బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసి ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్. బట్ నేను హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ ఎక్స్పిడిషన్స్ లీడ్ చేయడము, లైక్ ఇంకా కొన్ని టీమ్స్ లీడ్ చేయడం, లైక్ కిలిమంజారో కావచ్చు, ఎల్బ్రస్ కావచ్చు, యూ జస్ట్ నేమ్ ఇట్ ఎనీవేర్, లైక్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి కావచ్చు, ఇట్లా టీమ్స్ లీడ్ చేస్తూ ఉంటాను. లైక్ అండ్ మాకు అకాడమీస్ కూడా ఉన్నాయి భువనగిరిలో. నేను ఎక్కడైతే ట్రైనింగ్ స్టార్ట్ చేశానో అక్కడే ఇప్పుడు మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం, ఇంటర్నేషనల్ స్కూల్స్ తో కొలాబరేట్ అయ్యి, అండ్ కార్పొరేట్స్ తోని చాలా మంది ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం. గండికోటలో
ఉంది అకాడమీ. సో వరల్డ్ వైడ్గా విత్ ఇన్ ఆర్ కంట్రీ అండ్ వరల్డ్ వైడ్గా మౌంటైన్స్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అన్ని చేస్తున్నాం. కనీసం ఒక 40,000 మందికి పైగా ఇప్పటివరకు మేము ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం. ఆల్ లైక్ ఓన్లీ స్టూడెంట్సే కాదు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అన్నట్టు చేస్తున్నాం. అండ్ అది ప్రజెంట్ అయితే. సో ఇంకో 100 మంది 1000 మంది పూర్ణాలనన్నా తయారు చేయాలి. ఖచ్చితంగా చేస్తారు. నార్మల్గా టార్క్లో ఎటువంటి క్యాంప్స్ ఎట్లా ఉంటాయి? మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రొవైడ్ ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఏమున్నాయి పర్టికులర్గా? తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో మేము ఇప్పుడు 2 మెయిన్ సెంటర్స్ అయితే ఓపెన్ చేసాం. ఒకటి భువనగిరి ఉంది, అండ్ దెన్ వరంగల్లో కూడా మేము చేస్తున్నాము. వరంగల్ అండ్ సంగారెడ్డిలో కూడా రీసెంట్గా ఓపెన్ చేసాం. దీస్ ఆర్ మెయిన్ ప్లేసెస్ మేము ఓన్గా ఎస్టాబ్లిష్ చేసినాయి. దెన్ అవి కాకుండా మేము ఆంధ్రాలో అయితే గండికోట నేషనల్ అకాడమీ, లే లదాఖ్లో కూడా మా అకాడమీ ఉంది, ఓన్ టీమ్ ఉంది. మనాలిలో కూడా ఉంది మా ఓన్ టీమ్. ఆఫ్రికాలో తాంజానియాలో ఉంది, దెన్ నేపాల్లో ఉంది. సో నేను నాతో పాటు క్లైమ్ చేసిన అబ్బాయి ఆనంద్ కుమార్ అన్న, ఇంకో అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి ఉంది అన్విత, మా కోచ్ శేఖర్ బాబు సార్, మేము అందరం వీఆర్ టుగెదర్. ఎవరైతే తెలంగాణ నుండి ఎవరెస్ట్ ఎక్కినామో అందరం కలిసి మేము ఇది చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఫిక్స్ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటాం. క్యాంప్స్ ఎన్ని డేస్ కండక్ట్ చేస్తారు అసలు? ఎట్లా డిపెండ్స్. లెవెల్ 1 కోర్స్ ఉంటుంది, లెవెల్ 2 కోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికన్నా ట్రెక్కింగ్ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఫిట్నెస్ కూడా గైడ్ చేస్తాం వెళ్లే ముందే. క్యాంపియన్ అంటే ఇప్పుడు మనం 2 days కోర్సెస్ కూడా ఉంటుంది, 5 days కోర్స్ కూడా ఉంటుంది. భువనగిరి కావచ్చు, మన గండికోట కావచ్చు, లే లదాఖ్ అంటే ఖచ్చితంగా మనం కనీసం ఒక 1 week పెట్టుకోవాలి టైం. 1 week 10 days అట్లా. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అంటే ఖచ్చితంగా 15-16 రోజులు అయితే అది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నేను 3-4 టీమ్స్ లీడ్ చేశాను ఇప్పటివరకు. కిలిమంజారో కూడా నేను 3-4 టీమ్స్ లీడ్ చేశాను. ఫ్రమ్ డిఫరెంట్ రూట్స్. నాకు అది కూడా ఉంది, అన్ని రూట్స్ నుండి క్లైమ్ చేయాలి కిలిమంజారో. నార్మల్గా రాక్ క్లైంబింగ్ ని ఒలింపిక్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టున్నారు కదా? ఆర్టిఫిషియల్ క్లైంబింగ్ ఒలింపిక్స్ లో కూడా ఉంది, కోవిడ్ తర్వాత యాడ్ చేశారు. సో నార్మల్గా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పర్టికులర్గా ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏంటి అసలు విమెన్ ఎంపవర్మెంట్ అంటే పర్టికులర్గా లైక్ అంటే నేను చదువుకున్న స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసి లైక్ వాళ్ళకి మోటివేట్ చేయడం అట్లాంటి. నేను చదివినే కాదు, నార్మల్గా చాలా బయట ఇంటర్నేషనల్ స్కూల్స్కి కూడా వెళ్తూ ఉంటాను నేను. స్కూల్స్ కానీ నార్మల్ ఏదన్నా గ్యాదరింగ్ ఉమెన్ రిలేటెడ్ గ్యాదరింగ్స్ ఏమున్నా నేను డెఫినెట్గా వెళ్తూ ఉంటాను. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడ కూడా ఆగిపోకూడదు అనేది నాకు ఉంటుంది. అంటే నేను ఒక చిన్న గ్రామం నుండి నాకు ఫెసిలిటీస్ లేనప్పటికీ ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఏదైనప్పటికీ నేను ఈరోజు ఇంత అచీవ్ చేయగలిగాను. సో నా జర్నీతోని ఒకరిద్దరినైనా ఇన్స్పైర్ చేయాలి లైక్ అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటాను, కలుస్తూనే ఉంటాను, మోటివేట్ చేస్తూనే ఉంటాను. లాస్ట్ ఇయర్ కనీసం నేను ఒక 30,000 స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాను. అన్ని హాస్టల్స్ లైక్. మీ స్కూల్ కి వెళ్తూ ఉంటారు? మా స్కూల్ కి వెళ్తూ ఉంటాను. థర్డ్ వే అదొక ఎమోషన్. అంటే మా ఇల్లు తర్వాత ఇల్లు అని చెప్పొచ్చు. టీచర్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ మా డిగ్రీ టీచర్స్, లెక్చరర్స్, మా స్కూల్ టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఎడ్యుకేషన్లో కూడా కొంచెం కష్టం, అంటే నేను చాలా మిస్ అవుతూ ఉండే అన్నట్టు. అటు ప్రోగ్రామ్స్ వస్తుండే నాకు, లైక్ యాజ్ ఎ గెస్ట్గా వెళ్ళడము, మోటివేట్ చేయడం అవి వస్తుండే. క్లైంబింగ్కి వెళ్తూ ఉండే. సో క్లైంబింగ్కి వెళ్ళే టైంలో నేను ఒక్కోసారి సెమిస్టర్లు కూడా మిస్ అయిపోతుండే. ఎందుకంటే అక్కడ సీజన్ పోతే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి. సో ఆ టైంలో ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటే నేను తర్వాత వచ్చి సప్లీస్ రాస్తుండే. సో అట్లా నాకు టీచర్స్ సపోర్ట్ బాగా చేసేవాళ్ళు, లెక్చరర్స్. డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఐ యూస్ టు విజిట్, వెళ్తూ ఉంటాను స్కూల్కి. వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక అమ్మ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అట్లా. లైక్ జస్ట్ ఒక 4-5 days బ్యాక్ వెళ్ళాను నేను. నార్మల్గా మీరు ఎవరెస్ట్ ఎక్కువచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో చాలా చేంజెస్ వచ్చినాయి కదా? అవును, చాలా వచ్చినాయి. మా ఒక్క అచీవ్మెంట్ వల్ల చాలా మంది వేరే వేరే కంట్రీస్లో వాళ్ళకి అడ్మిషన్స్ కూడా వచ్చినాయి యూనివర్సిటీలలో.
అంటే అంత బాగా ప్రవీణ్ సార్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. స్పోర్ట్స్లో కావచ్చు, ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, MBBS సీట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, వేరే వేరే కంట్రీస్లో యూనివర్సిటీలలో అడ్మిషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఇస్ అ లాట్, లైక్ స్పోర్ట్స్లో కూడా మౌంటైనీరింగ్ ఒకటే కాకుండా అన్ని స్పోర్ట్స్లలో నేషనల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లాట్ ఆఫ్ చేంజ్ ఎడ్యుకేషన్లో కూడా. గ్రేట్. ఇప్పుడు నార్మల్గా రాక్ క్లైంబింగ్ చేయడానికంటే ముందు టఫెస్ట్ పార్ట్ ఉంటుంది, అంటే లైక్ కొందరికి ఫండ్స్ దొరకవు, రిసోర్సెస్ ఉండవు, సపోర్ట్ ఉండదు. వీటి మూడిట్లలో అసలు ఏది పెద్ద చాలా రిస్క్? స్పాన్సర్షిప్. ఓకే. బిగ్ టాస్క్. అంటే మాది చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ మౌంటైనీరింగ్ చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే పర్మిషన్కి మేము పే చేయాల్సి వస్తుంది, ఎక్విప్మెంట్కి కూడా మా ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఉండి ఒక షూ గురించే మాట్లాడితే, మౌంటైన్ బూట్ క్లైంబింగ్ బూట్స్ గురించి మాట్లాడితే కానీ 80,000 నుండి 1 lakh కాస్ట్ ఉంటుంది. డిపెండ్స్. ఎబోనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. నార్మల్ పర్సన్ చాలా కష్టం. ఇప్పుడు అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఈజీగా 35-40 lakhs అవుతుంది. ఓన్లీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ కి. ట్రైనింగ్ పార్ట్ ఇస్ డిఫరెంట్, మళ్ళీ ట్రైనింగ్ అదంతా దానికి సపరేట్. సో మౌంటైనీరింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్, స్పాన్సర్షిప్ చాలా టాస్క్ అన్నట్టు. అంటే వాళ్ళని ఒప్పించడం అనేది. నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి అసలు ఇప్పుడు? సో ఒక డ్రీమ్ అయితే పెట్టుకున్నాను, వెరీ సూన్. ఇప్పుడే నేను అది అనౌన్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్. అంతా సెట్ అయిన తర్వాత దెన్ అప్పుడు రివీల్ చేస్తాను. ఒక టార్గెట్ పెట్టుకున్నాను, మోస్ట్లీ ఇన్ వన్ ఇయర్ లోపు కంప్లీట్ చేస్తారు. స్టార్ట్ చేయబోతున్నారు? అవును, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయిపోయింది, బట్ దానికి కావాల్సిన అనౌన్స్ చేసే టైం వచ్చినప్పుడు ఓకే కంప్లీట్ అయిపోయింది, వర్క్ అయిపోయింది, అంతా అయిపోయింది, రెడీ టు ఓపెన్ అన్నట్టు, స్టార్ట్ అన్నట్టు. గ్రేట్. ఓకే. సో నార్మల్గా ఇప్పుడున్న యూత్కి మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఏంటి? అసలు అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఎట్లా ఉన్నాయి ఈ యూత్కి? ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఏదో జరుగుతుంది, చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు ఏదైనా సాధించకపోతే. మీరు అవన్నీ చూసి వచ్చారు, అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని మౌంటైన్స్ ఎక్కి దిగి వచ్చారు అని అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రజెంట్ యూత్కి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? నేను అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు నేను చెప్పగలను. ఎందుకంటే ఒక డ్రీమ్ ఉంటే మన ట్రాక్ మారదు, మన కాన్సన్ట్రేషన్ మారదు. అంటే మనం ఖచ్చితంగా నేను ఒకటి టాస్క్ పెట్టుకున్నాను, నేను ఇది చెయ్యాలి అని. సో దానికోసం మన మైండ్లో అదే ఉంటుంది, చాలా డెడికేటెడ్గా కమిట్మెంట్తో నేను ఖచ్చితంగా చెయ్యాలి అనే కసి ఉందనుకోండి, నేను ఇది ఖచ్చితంగా చెయ్యాలి అనే కసి ఉందనుకోండి. సో దానికోసం మన మైండ్ సెట్ అంతా దాని గురించి ఆలోచిస్తుంది, ప్రిపరేషన్ చేసుకుని ప్లానింగ్ ఉంటుంది. మనం దానికోసం మాత్రమే ఆలోచించి హార్డ్ వర్క్ చేయడము, ఏదో చేయడము, ప్రయత్నం చేయడము, అది చేయడము, ఓకే వాట్ ఈస్ నెక్స్ట్ అనేది మన ఆలోచన ఉంటుంది, అది సాధించడం కోసం. సో ఆ మైండ్ సెట్ ఉంటే డెఫినెట్గా ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేసే అది మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. అంటే మనం ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే అందులో నుండి ఎక్కువ నేర్చుకుంటాము. అండ్ ఫెయిల్యూర్ ఎండ్ కాదు కదా, అదే ఎండ్ కాదు కదా. దెర్ ఆర్ మల్టిపుల్, అంటే ఒక పని చేయడానికి ఒకటి సాధించడానికి ఒక రూట్లో అవ్వట్లేదు అని అంటే ఆల్టర్నేట్ వే కూడా ఉంటుంది. ఇందులో ఫెయిల్ అయ్యాం, ఇంకో రూట్ చూస్ చేసుకుందాం, లైక్ అట్లా. ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. అంటే మనం చిన్న చిన్న వాటికి ఫెయిల్ అయిపోయినాము అని చెప్పి అక్కడే ఆగిపోతే ఏముండదు కదా, ఏం రాదు కూడా. సో చిన్న చిన్న భయం అనేది పక్కన పెట్టి మనం హార్డ్ వర్క్ని నమ్ముకొని పేషెన్స్తో ఉండాలి. పేషెన్స్ చాలా ఉండాలి ఏది చేయాలన్న లైఫ్లో. ఇప్పుడు మౌంటైనీరింగ్లో 2 నెలలు మేము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికే పెట్టుకుంటాము. వెదర్ పాడైపోతుంది, వెదరు మంచిగా ఉన్నా లేకపోయినా నేను ఎక్కుతానంటే నేను చనిపోవడం తప్ప ఏముండదు. సో పేషెన్స్ ఇస్ మ్యాటర్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా జనరల్ లైఫ్లో కూడా మనం ఏదైనా చేయాలి అంటే పేషెన్స్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఒక్కదాని మీదే ఉండడం, ట్రాక్ మారకుండా. సో మనం ఆ కన్సిస్టెన్సీ ఎట్లా వస్తుంది? మనం చెయ్యాలి అనే కసి ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ లైన్లో కరెక్ట్గానే ఉంటాయి. సో అది ఇంపార్టెంట్. అంటే లేవగానే ఫస్ట్ ఓకే వాట్ ఈస్ నెక్స్ట్ అనేది మనం పెట్టుకుంటే ఆ డే అంతా పీస్ఫుల్గా దాని గురించే కష్టపడుతూ ఉంటాం అన్నట్టు. మీ డైలీ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి అసలు?
డైలీ హ్యాబిట్స్ అంటే నేను పొద్దున వర్కౌట్ చేసుకుంటాను, దెన్ ఏదైనా మీటింగ్స్ ఉంటే చూసుకుంటాను. మెయిన్లీ ఇప్పుడు మా భువనగిరి అకాడమీ ట్రైనింగ్స్ కానీ లేదంటే ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఓకే, ఏదో ఒక వర్క్ లో అయితే ఖచ్చితంగా బిజీగా ఉంటాను. గ్రేట్. ఓకే, అంటే మనల్ని మనం బిజీ పెట్టుకుంటే మన ఆలోచనలు కూడా మారవు. ఎనీథింగ్ లైక్ ఏదైనా కావచ్చు, బుక్ చదవడము లేదంటే ఇంకేదన్నా రోజుకొకరిని కలిసిన మనకి కొత్త విషయాలు తెలుస్తాయి. సో అట్లా. మీరు ఇప్పటివరకు ఇష్టమైన, మీకు చదివిన వాటిలో ఇష్టమైన బుక్ ఏదైనా ఉందా? నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ చాలా ఇష్టంగా చదివాను బుక్. చాలా నేర్చుకోవచ్చు అందులో. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. మన తెలుగులో తెలుగులో తెలుగు ఓకే ఓకే, ఎస్. ఇది మన ఎవరెస్ట్ మాలవత్ పూర్ణ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. తను నెక్స్ట్ ఇంకా ఏదో పెద్ద ప్రాజెక్ట్తో రాబోతుంది. సో మన 3TV నుండి కూడా ఆల్ ది వే చెప్దాము తనకి. ఓకే పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మాతో టైం స్పెండ్ చేసి మీ ఇన్స్పైరింగ్ స్టోరీని మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.